ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పైన హత్యాయత్నం కుట్ర జరిగిందా? అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగినటువంటి దౌత్య చర్చల సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇక ఆయనతో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని అయితే టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ కుట్ర పన్నిందంటూ మరి బ్రెజిల్కు చెందినటువంటి ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పేపే ఎస్కోబార్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందని, ఆ సమయంలో జరిగినటువంటి దౌత్య పరిణామాల నేపథ్యంలో ఈ కుట్రకు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. అయితే మరి పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలు ఈ సమాచారాన్ని ముందుగానే గుర్తించి అడ్డుకున్నాయని చెప్పేసి కూడా తెలిపారు. మరి ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా అయితే ఇజ్రాయెల్కు గట్టి సందేశం పంపించిందని కూడా చెప్పారు. ప్రతినిధి బృందానికి ఏదైనా హాని జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టుగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు సంచలనంగా మారినప్పటికీ పాకిస్తాన్కు చెందినటువంటి పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ కథనాలను ఖండించారు. ఈ వార్తలను అవాస్తవాలు, నిరాధార ప్రచారంగా అయితే కొట్టిపారేశారు. ప్రముఖ పాక్ జర్నలిస్ట్ కమ్రాన్ ఖాన్ అయితే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ల ఇక మరి స్విస్ పర్యటన ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా అయితే పూర్తయిందని చెప్పేసి తెలియజేశారు. అటు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ తలద్ హుస్సేన్ కూడా మరి ఆరోపణల్లో అయితే నిజం లేదని చెప్పేసి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపైన పాకిస్తాన్ సైన్యం కానీ ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ మరి ఇజ్రాయెల్ మధ్య అధికారిక సంబంధాలు కూడా లేవు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ను గుర్తించదు. మరిక ఇటీవల అయితే ఇజ్రాయెల్ పైన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇరు దేశాల మధ్య విభేదాలను మరోసారి అయితే తెరపైకి తీసుకువచ్చాయి. మొత్తంగా ఆసిఫ్ మునీర్ పైన కుట్ర ఆరోపణలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసినా ప్రస్తుతం వాటికి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితాని అడిగి తెలుసుకుందాం. బబిత, ఆసిఫ్ మునీర్ పైన కుట్ర కోణాలు జరుగుతూ ఉన్నాయన్నటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని షేక్ చేసే ఒక సంచలనమైన దౌత్యపరమైన వివాదం అయితే ఒకటి వెలుగులోకి వచ్చినట్టు మనం చూస్తున్నాము. అంటే స్విట్జర్లాండ్ లో జెనీవా వేదికగా ఇరాన్ శాంతి చర్చల కోసం వెళ్లి పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ఇక ఆయనతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రధాని బృందాన్ని పూర్తిగా హతమార్చడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఓ రహస్య కుట్ర పన్నిందని బ్రెజిల్ దేశానికి చెందిన ఒక ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే రాజకీయ నిపుణుడు పెబే ఎస్కోబార్ సంచలన ఆరోపణలు అయితే చేసినట్టుగా చూస్తున్నాం మనము. అయితే అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందని, అలాగే ఇందులో భాగంగానే జరిగిన చర్చల నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఈ హత్యాయత్నానికి ఆదేశాలు ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే మరోయా నొఫెల్ అనే ప్రముఖ పొలిటికల్ కమెంటేటర్ నిర్వహించిన అంతర్జాతీయ పాడ్కాస్ట్ లో పెపే ఎస్కోబార్ ఈ విషయాలను చాలా క్లియర్ గా వెల్లడించినట్టుగా కూడా చూపిస్తున్నారు. అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వంటి కీలకమైన అగ్రనేతలు హాజరైన పాకిస్తాన్ అవగాహన ఒప్పందం తదుపరి దౌత్యపరమైన చర్చల సందర్భంగా
ఈ కుట్రకు వ్యూహం రచించబడిందని కూడా చెప్తున్నారు. అంటే మరోవైపు అయితే పాకిస్తాన్ పై సైనిక నిఘా వర్గాలు ఈ అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని ముందే పసిగట్టి అడ్డుకున్నాయని కూడా ఎస్కోబార్ అయితే వెల్లడించారు. అంటే ఈ కుట్ర విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్ తీవ్రంగా స్పందించిందని, ఓమన్ వంటి దౌత్య మధ్యవర్తుల ద్వారా నేరుగా అంటే ఇజ్రాయెల్ కు కఠినమైన సందేశాన్ని పంపిందని కూడా ఆయన చెప్పారు. అంటే అలాగే ఇంకా తమ ప్రతినిధి బృందానికి గనక ఏమాత్రం హాని తలపెట్టినా తాము ఊరుకోబోమని కూడా ఇజ్రాయెల్ ను వరల్డ్ మ్యాప్ నుంచే పూర్తిగా తుడిచేస్తామని కూడా పాకిస్తాన్ నేరుగా హెచ్చరించిందని ఎస్కోబార్ అయితే సెన్సేషనల్ కమెంట్స్ చేయడం చూసాం మనము. అయితే ఈ ఆరోపణలు అంతర్జాతీయ మీడియాలో అంటే తీవ్ర దుమారం రేపినప్పటికీ పాకిస్తాన్ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు ఇక ఉన్నత స్థాయి భద్రతాధికారులు ఈ కథనాన్ని పూర్తిగా అంటే తోసిపుచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు పూర్తిగా ఖండిస్తున్నారు వీటిని. అంటే ప్రముఖ పాక్ జర్నలిస్ట్ కమ్రాన్ ఖాన్ కూడా ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ ఇవి కేవలం ఒక చెత్త పూర్తి అవాస్తవాలను కూడా ఆయన కొట్టిపారేశారు. అంటే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లతో కూడిన పాక్ ప్రతినిధి బృందం కూడా స్విస్ పర్యటన అత్యంత సురక్షితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంటే చాలా ప్రణాళికబద్ధంగా సాగాయని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా అయితే స్పష్టం చేశారు. ఈ పర్యటన సమయంలో కూడా స్విట్జర్లాండ్ లేదా అమెరికా రక్షణ బృందాల నుంచి ఎలాంటి సెక్యూరిటీ అలర్ట్లు కానీ కనీస భద్రతా ఆందోళనలు కానీ వ్యక్తం అవ్వలేదని అయితే ఆయన స్పష్టం చేశారు. అంటే ట్విట్టర్ ద్వారా ఆయన పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇక మరో సీనియర్ పాకిస్తానీ జర్నలిస్ట్ సయ్యద్ తలత్ హుసేన్ కూడా ఈ ఆరోపణలను అయితే తీవ్రంగా ఖండించారు. అంటే ఇందులో ఎటువంటి నిజం లేదని, ఇదంతా కావాలని సృష్టించి ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. అంటే ప్రస్తుతం మీ ఆరోపణలపై అటు పాకిస్తాన్ సైన్యం కానీ ఇటు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు కానీ ఎలాంటి అంటే ఓపెన్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే విడుదలైతే చేయలేదు. అయితే ఇరు దేశాల మధ్య ఎలాంటి వ్యూహాత్మక సంబంధాలు లేవనేది అయితే అది అందరికీ తెలిసిన వాస్తవమే. పైగా పాకిస్తాన్ అసలు ఇజ్రాయెల్ ను ఒక సార్వభౌమ దేశంగానే గుర్తించదు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ ఇజ్రాయెల్ ను మానవాళికి ఓ శాపమని, అది లెబనన్ లో మరణహోమానికి పాల్పడుతోందని కూడా తీవ్ర విమర్శలు అయితే చేయడం చూసాం మనము. అంటే ఇజ్రాయెల్ కూడా దానికి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అంటే ఇంకా ఈ నేపథ్యంలో ఎస్కోబార్ చేసిన కమెంట్స్ అంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా తీవ్ర చర్చకి దారితీసినప్పటికీ వీటికైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానివ్వండి, అఫీషియల్ ప్రూఫ్స్ కానీ లేవు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో మొత్తానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఆయనతో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ కుట్ర పండిందంటూ అయితే మరి బ్రెజిల్కు చెందినటువంటి ఒక ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినటువంటి పేపే ఎస్కోబార్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఆయన. అయితే మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ అయితే గతంలో మధ్యవర్తిత్వం వ్యవహరించింది. మరి ఇక ఇలాంటి సమయంలో జరిగినటువంటి దౌత్య పరిణామాల నేపథ్యంలోనే ఈ కుట్రకు ప్రయత్నాలు జరిగాయన్నట్లయితే మరి పేపే ఎస్కోబార్ తెలియజేస్తున్నారు. కానీ వాస్తవికంగా అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఏదైతే ఆయన మీద ఆసిం మునీర్ పైన జరుగుతున్నటువంటి కుట్రా కోణం అనే వార్త ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం అంతర్జాతీయంగా అయితే తీవ్రమైనటువంటి కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. మొత్తానికి దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారికమైనటువంటి ఆధారాలు లేకపోవడంతో అయితే పలువురు దీని అయితే కొట్టిపాడేస్తూ ఉన్నారన్నమాట.